ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతోమంది రాసుల వారికి అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అభీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా 1 డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలని బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే ఈ రాశులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలామందికి రాశి మాత్రమే మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశిదండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను కనుక మనం గమనించి ఉన్నట్లయితే కనుక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని
విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలను కానీ స్తోత్రాలను కానీ అర్చనలు కానీ పూజలు జపాలు హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది, అనుకున్న కార్యాలయందు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గోరక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి, వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు, అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు, అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు, కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు, రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు, వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా గోచార గ్రహస్థితులను కనుక గమనించినట్లయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. సూర్య సంక్రమణం మేషరాశిలో ఉచ్చస్థిత సూర్యుడు కలుగు చేస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి దశమాధిపతి, కర్మస్థానాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి శుభయోగ కారకుడైనటువంటి రవి మహానుభావుడు ఉద్యోగ సేవకా స్థానమైనటువంటి 6వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. అంటే ఉద్యోగం కోసం ఎవరైతే వృశ్చిక రాశి వారు తహతహలాడుతున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి సూర్య భగవానుడు ఇస్తున్నాడు. ఉద్యోగంలో తీసేసిన వాళ్ళకు కూడా మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి మంచి ఉద్యోగ పరిస్థితుల్ని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు చాలా అనుకూలంగా ఇస్తున్నాడు. అయితే అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహం వలన కుటుంబంలో కావచ్చు, వీరి యొక్క మాట తీరులో కావచ్చు, బంధువులతో కొంచెం స్వల్ప విరోధాలు కలిగే అవకాశము, అట్లాగే ఆర్థికంగా పిల్లల వలన కావచ్చు, వీరికి తెలిసి తెలియక ఏకాగ్రత లోపం వలన కావచ్చు, డబ్బులు లెక్క వేస్తూ కానీ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా కానీ కొంత ధనాన్ని మోసపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా మీ ఫోన్లో కనుక ఒక లింక్ వస్తే దాన్ని ఆపరేట్ చేయటం మానేసేయండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మటుకు మీ బ్యాంకులో ఉన్న డబ్బంతా కీల్కతం దుకాణం బంద్ అన్నట్టుగా అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. గురుబలం పూర్తిగా క్షీణంగా ఉంది కాబట్టి చెప్తున్నా. కాబట్టి మీ యొక్క ఏకాగ్రత పెరగటానికి, ధనము వృద్ధి కలగటానికి గురుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అధికంగా చదువుతూ ఉండండి. అట్లాగే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని ఎక్కువగా పొందటానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులైతే కనుక ఏకాగ్రత కానీ వారి యొక్క మాట తీరు మార్చుకోవటానికి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చక్కగా చదవండి, లేకపోతే జపాల్ని చేయించుకోండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి కేతువు, చతుర్థంలో ఉన్నటువంటి రాహువు వలన గృహపరమైనటువంటి విషయాల యందు, అంటే గృహ కట్టడాలు కావచ్చు, లేకపోతే భూముల్ని కొనాలన్నా, లేకపోతే వాహనాల పరమైనటువంటి విషయాలు కావచ్చు, అంటే కొనాలన్నా విక్రయాలు కానీ లేకపోతే అమ్మాలన్నా, ముఖ్యంగా తల్లిగారి యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా ఏదైనా సరే ఒక విద్యని ఎంచుకొని ఆ విద్యలో ముందుకెళ్దామా లేదా అనేటటువంటి ఒక మతిభ్రంశము, అంటే అర్థం కాదు వీళ్ళకి పరిస్థితి. ఈ రాహుకేతువులు ఇలా ఉండటం ద్వారా ఉన్నతమైనటువంటి చదువులు, ఉద్యోగము, ఇట్లా అన్ని విషయాలలో ఈ గ్రహాలు మొత్తం నిమిడి ఉన్నాయి. కాబట్టి కొంచెం ఏకాగ్రతతో గనక ఆలోచించి వీరు గనక దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తే విద్యార్థులకి, గృహ కట్టడాల వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. గృహంలో కొంచెం కాబట్టి కొంచెం సౌఖ్యము అమ్మవారి ద్వారా మీరు లభింపజేసుకోవాలి. పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజ, శని, బుధులు, నీచస్థిత బుధుడు వీరికి ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో సమస్యలని వృశ్చిక రాశి వారికి ఇస్తున్నారు. కోపావేశాలు అధికమవటం, శత్రువులు అనేటువంటి వాళ్ళు కొంచెం శత్రు రోగ నివృత్తి చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఈ యొక్క కంజంక్షన్ అనేటటువంటిది వారు ఆవేశంలో అనుకున్నా సరే ఆ మూమెంట్స్ అనేది వీళ్ళకి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి. కాబట్టి షేర్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా కూడా ఇది అనుకూలమైనటువంటి సమయము కాదని మాత్రం వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోండి. కోపావేశాలు తగ్గించుకోండి. అట్లాగే ఆకస్మికంగా సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే ఉద్యోగంలో
మీరు అనుకోకుండానే ఉద్యోగంలో తీసివేసే పరిస్థితి కూడా ఈ యొక్క బుధగ్రహం సూచిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నీచస్థిత బుధుడు, కుజుడు, శని కలవడం ద్వారా మందము అంటే మీరు చేసే ప్రతి వ్యవహారంలో కూడా నిదానత్వం కనిపిస్తుంది. ఏకాగ్రత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆవేశం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా వృశ్చిక రాశి వారు ఈ యొక్క 3 గ్రహాలు కుజ, శని, అట్లాగే బుధగ్రహము, గురువు ప్లస్ రాహువు, ఈ యొక్క గ్రహాలకి తప్పకుండా వారు అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే ఏదైనా దాన ధర్మాదులు చేసుకోవటం, ఆ గ్రహాలకు సంబంధించిన జపాదులు చేయించుకోవటం, హోమాలు చేయించుకోవటం చాలా విశేషము. ధనపాశుపతం చేయించుకుంటే కనుక ధనము లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సప్తమంలోకి వచ్చేటటువంటి శుక్రుడు వలన వివాహ యోగము కొంతమంది కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ కుటుంబంలో చక్కటి ఆనందం కలుగుతుంది. వ్యాపారంలో కూడా అభివృద్ధి కలగడానికి శుక్ర భగవానుడు చక్కటి అవకాశాలని ఆయన ఇస్తున్నాడు. కాకపోతే ఏంటంటే సప్తమం కారకో భావనాశాయ అని శుక్రుడు సప్తమంలో ఉండటం ద్వారా తన సొంతింట్లో ఉండి బలంగా ఉన్నాడే కానీ వృశ్చిక రాశి వారికి మరి కొంచెం ఈ శని యొక్క దృష్టి వలన ఏంటంటే భార్యాభర్తల మధ్య కొంత స్వల్ప విభేదాలు కలుగుతాయి. ధనపరంగా కావచ్చు, వారి యొక్క ఇగో ఫీలింగ్స్ కావచ్చు, ఆవేశం వలన కావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ గోచార ఫలితాలను చూసుకొని మిమ్మల్ని మీరు అన్వయించుకొని ఇలా లాభాలు జరుగుతాయి, ఇలా నష్టాలు జరుగుతాయని మాత్రం దయచేసి అనుకోకండి. ఎందుకంటే మనకంటూ ఒక జన్మజాతకం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, టైంని, ప్లేస్ని బట్టి, దాన్ని బట్టి మాత్రమే మనకి లగ్నము, దశలు, అంతర్దశలు యాక్టివేట్ అయినప్పుడు అవి గోచారంలో ఏ విధంగా ఉన్నాయి, పాజిటివ్ ఇస్తున్నాయా, నెగిటివ్ ఇస్తున్నాయా. కొంతమంది విద్యపరంగా నెగిటివ్లు ఉంటాయి, కొంతమందికి వివాహ విషయంలో ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు ఇచ్చిన సర్టిఫికేట్ ఎన్ని పెట్టినా కూడా వాళ్ళకి ఉద్యోగం రాదు. సంతాన విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇట్లా మనకి ఏవైతే నిత్య జీవితంలో ముఖ్యంగా ఆర్థిక విషయము, ఆరోగ్య విషయము, సంతాన విషయము, విద్యా విషయము, వ్యాపారము, ఉద్యోగము, ఏవైతే నిత్య కర్తవ్యంలో భాగస్వాములు అనేయో అవన్నీ కూడా మన జన్మజాతకంలో ఈవెంట్స్ వైజ్ మనకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుంటాయి. అవన్నీ కూడా గోచారంలో గ్రహాలు అలా తిరుగుతున్నప్పుడు ఇవి యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే మీకు ఆ శుభాలు జరుగుతాయి, లేకపోతే కష్ట నష్టాలు చుట్టముడతాయి. కాబట్టి అది జాతకంలో ఉన్న పరిస్థితులను బట్టేనండి. ఇప్పుడు బాలేని వాళ్ళకి జాతకంలో అనుకూలంగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు కూడా కలుగుతాయి. కొంతమందికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. మరి వృశ్చిక రాశి వారికి సంతాన స్థానంలో 5 గ్రహాలు మంచిది కాదు కదా. జాతకంలో యోగం ఉందనుకోండి, సంతానం కలిగే వాళ్ళు ఉంటారు, పూర్తిగా సంతాన విచ్ఛిన్నాలు జరిగే వాళ్ళు ఉంటారు. అందుకని ఎవరి జాతకం వారికి నిర్దేశిస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సరైన గురువుని ఎంచుకోండి, చక్కటి జాతక పర్యవేక్షణ చేయించుకోండి. మరి కొత్త సంవత్సరం ప్రారంభమైంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, మేము ఏం చదువుకోవాలి, లేకపోతే ఏ ఆరాధన చేసుకుంటే మంచి జరుగుతుంది, ఏ పరిష్కారాలు ఆచరించాలి, హోమం చేయాలా, అభిషేకం చేయాలా, జపాలు చేయాలా, ఇట్లా ఆ గురువు చక్కగా మీ జాతకంలో ఉన్నటువంటి వెయిటేజ్ని బట్టి చెప్తారు. దాన్ని బట్టి మాత్రమే మీరు ఫాలో అయితే కనుక మీకు చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఓం శ్రీ కుజగ్రహ దేవతాయే నమో నమః. సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః.